అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవుని ఆత్మ సహాయము కొరకు చిన్ని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఈ పాదములకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభునందు మీరు మమ్ములను వెదకి ఉచితముగా రక్షించి మీ సన్నిధిలో మమ్మలను చేర్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత కనుక ఆరాధనలో మీరు మా మధ్య ఉండి క్రమముగా జరిగించినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మరికొంత సమయము మా మధ్య ఉన్నది. నీ వాక్యము చదువుకొని ఉన్నాము. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా లోపములను దిద్దండి. నమ్మిన వారికి దిద్దుకరమైన మాటలు ఈ చిన్ని సమూహములో నమ్మని వారు ఎవరైనా ఉంటే నిత్య రక్షణ కొరకు మీరు నిర్ణయింపబడిన వారిని ప్రభువా మరి పురికొల్పండి. వారి హృదయములో కార్యము జరిగించమని, నిలువబడిన నేను దుమ్ము ధూళి కంటే హీనమైన వాడను, నేను మాట్లాడితే మాలో ఎవరికి మేలు లేదు కనుక నా నోటిని బోరగా వాడుకొని నీ వాక్యము ద్వారా మమ్మల్ని తెప్పరిల్ల చేయమని మా ప్రియ ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటిసారి మీ మధ్యకు నేను రావడం, అయినా కూడా చేర్చుకొని నాకు అవకాశం ఇచ్చిన సంఘమునకు ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనము చదువుకున్న వాక్య భాగము మనమందరము బాగుగా ఎరిగిన వాక్య భాగమే. అయితే మనము ఈ వాక్య భాగములో నుండి ఒక చిన్న ధ్యానమును ఈరోజు చేయాలని ఆశతో ఉన్నాం. అయితే మనము చదువుకున్న వాక్య భాగము ఎవరి గురించి రాయబడి ఉన్నదో మీకు అందరికీ బాగుగానే తెలుసు. యోధాను గురించి, ఇస్కరియోతు యోధాను గురించి. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని అతని గురించిన ప్రవచనము ముందుగానే చెప్పబడినట్లుగా కీర్తన గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు మరలా తిరిగి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ అపోస్తుల కార్యముల గ్రంథము రాసిన భక్తుడు లూకా. మనకు బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో 64 పుస్తకాలు యూదులే రాశారండి. అయితే 2 పుస్తకాలు మాత్రం యోదేతరుడు అన్యుడు రాశాడు, ఆయనే లూకా. ఆ 2 పుస్తకాలు కొత్త నిబంధనలోనే ఉన్నాయి. మొదటి గ్రంథము, మొదటి భాగము లూకా సువార్త అయితే, రెండవ భాగము, రెండవ పుస్తకము అపోస్తుల కార్యములు. మొదటి భాగాన్ని ఆయన విన్నదాన్ని బాగా పరిశీలించి పరిశోధన చేసి మొదటి పత్రికలో పొందుపరిచాడు. కానీ రెండవ పత్రిక రాసే సమయానికి ఆయన ప్రయాణము ప్రభుతో సాగింది, ప్రభులోనే ఉన్నాడు. ప్రభు కొరకు పాటుపడుతున్నటువంటి అపోస్తుల మధ్య ఆయన సంచారం, పౌలుతో పాటు ఆయన సాగించిన ప్రయాణములో తనకు కలిగినటువంటి అనుభవాలను గురించి అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా విపుటంగా, చాలా ప్రస్ఫుటంగా ఆయన ఇక్కడ చెప్పడం జరిగిందండి. అయితే ఈ మొదటి అధ్యాయములో అసలు ఈ పుస్తకము చారిత్రక గ్రంథము.
మనకి పాత నిబంధనలోనైతేనేమో 12 చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మాత్రం ఒకే ఒక చారిత్రక పుస్తకం ఉన్నది, అది అపోస్తుల కార్యముల గ్రంథమే. అయితే ఈ గ్రంథములో అపోస్తులు క్రీస్తు కొరకు ఎవరైతే నిర్ణయింపబడ్డారో ఆయన శిష్యులుగా, తరువాత సంఘముగా, ఆయన కొరకు వారు చేసినటువంటి ప్రయాస, వారు పడినటువంటి ఆ యొక్క శ్రమలు కానీ, వారు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని ఈ యొక్క గ్రంథంలో ఈయన వివరించడం జరిగిందండి. అయితే ఈ యొక్క మొదటి అధ్యాయములో ఆ ఆది సంఘము ఏర్పాటు కావడం, అయితే మనకు 4 సువార్తల్లో లేనిది ఈ మొదటి అధ్యాయములో మనకు కనిపించేది ఏంటంటే సంఘం. సువార్తల్లో సంఘము స్థాపింపబడలేదు. సువార్తల్లో ప్రభువారు ఆయన చెప్పినటువంటి సువార్త, ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చిన సువర్తమానం, ఆయన అందించినటువంటి ఆ సువర్తమానము, దానిని గురించినటువంటి వర్తమానాలే సువార్తల్లో ఉన్నవి. కానీ ఆయన శిష్యులు అనబడిన వారు సాగించినటువంటి ప్రయాణము, ఆ సంఘ స్థాపన సమస్తము కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో పొందుపరచబడి ఉన్నవండి. అయితే ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయములో ఆ సంఘము ఏర్పాటు, దానిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య, ఆ సంఘము ఏర్పాటు చేయబడటానికి ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు, తదుపరి ఆ లోటు ఉన్నది. ఏ లోటు అంటే, ఒక శిష్యుడు తప్పిపోయాడు, ప్రభువారిని అప్పగించాడు. అప్పగించిన తరువాత అతడు ఉరిపోసుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక అతను చనిపోయాడు కనుక ఆ చనిపోయిన వాని స్థానాన్ని భర్తీ చేయడం కూడా ఈ అధ్యాయంలో జరిగిందండి. అయితే మన అంశం కూడా అదే. ఈ దినాన తప్పిపోయినటువంటి వాడు, తప్పిపోయిన ఇస్కరియోతు యోధా స్థానములో ఆయనకు బారుగా ఏర్పాటు చేయబడిన వారు. దీని గురించే మనము ధ్యానం చేద్దాం. ముందుగా ఈ యొక్క అధ్యాయమును మనము ఒకసారి చూద్దామండి. మొదటి, ఇది ఒక చారిత్రక పుస్తకం అని చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, వారు దేవుని ఆత్మ నడిపింపు ద్వారా చేసినటువంటి కార్యాలను కూడా అపోస్తుల కార్యము గ్రంథంలో రాయబడింది. క్రీస్తు శరీరమును సంఘ చరిత్ర అపోస్తుల కార్యమే. అంత మాత్రమే కాదు, ఇది ఆదిమ సంఘ చరిత్ర, ప్రస్తుత సంఘ చరిత్ర కూడా దీనిలోనే పొందుపరచబడి ఉన్నదండి. అయితే మొదటి 3 వచనాలు, ఈ యొక్క అధ్యాయములో మొదటి 3 వచనాలు 40 రోజుల చరిత్ర అండి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తరువాత ఆ శిష్యులకు, ఆ సంఘమునకు 40 దినాలు కనబడుతూ వచ్చాడు. ఆ 40 దినాల చరిత్రను మొదటి 3 వచనాల్లో చెప్పడం జరిగిందండి. అయితే 6 నుండి 9 వరకు ఆయనే, క్రీస్తు ప్రభువే అక్కడ ఉన్నటువంటి సంఘముతో మాట్లాడినటువంటి మాటలను మనము గమనిస్తాం. తదుపరి 10వ వచనము నుండి 26వ వచనము వరకు మనము 10 రోజుల చరిత్రను గమనిస్తాం. ఎందుకంటే మొత్తము ఈ అధ్యాయము 50 రోజుల చరిత్ర. 50 రోజులని ఎందుకు చెప్తా ఉన్నామంటే, పస్కా పండుగ ఆచరణ వారు మొదలుపెట్టిన పస్కా పండుగ నుండి ఖచ్చితముగా 7 వారాల తర్వాత పెంతెకోస్తు పండుగ వస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడిన రోజు, ఆ ప్రభురాత్రి భోజనము జరిగిన రోజు పస్కా పండుగ. ఎందుకంటే ఆ పస్కా పండుగను వారు ఆచరించినట్లుగా అక్కడ చెప్పబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా పండుగకు ఒక బలి పశువును వధించి దాని రక్తమును, మరి మనం నిర్గమకాండములో గమనిస్తే మొదటి పస్కాను ఆచరించిన వారు ఆ పశువును వధించి దాని రక్తమును ఏం చేశారు? అడ్డ కొయ్యకు, నిలువు కొయ్యకు వారు రాయుడు ద్వారా మరణము చేసే దూత ఆ యొక్క ఇంటిని విడిచిపెట్టి దాటిపోయిన దానిగా కనబడుతున్నారు. ఇక్కడ పస్కా పశువు ఎవరుగా కనబడుతూ ఉన్నారు? మనకి యేసుక్రీస్తు ప్రభువారే పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఈ విషయాలన్నీ మనకు లేవికాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. చూడండి,
ఆ పస్కా పండుగ దాని ఆచరణ 23వ అధ్యాయము, లేవికాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు. మరునాడు మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. ఇక్కడ పస్కా పండుగ ఆచరణ దాని వివరాలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు పస్కా పశువు వధింపబడింది మన కొరకు. మామూలుగా ఆచారముగా పశువును మేకను వధించడం జరిగింది, కానీ ఈ పస్కా పండుగ దినానైతే యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు వధింపబడ్డాడు. ఆయన శరీరము మన నిమిత్తము యాగముగా వేలాడదీయబడింది ప్రియుల. ఆయన శరీరము మన నిమిత్తమై వేయపరచబడింది. ఆ పస్కా పశువు వధింపబడిన తరువాత 3 దినాలు సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. పస్కా పండుగ అయిన 3 దినాలకి ప్రథమ ఫలముల పండుగ ఉన్నదండి. పస్కా పండుగ అక్కడితో సమాప్తమైపోయింది. 3వ దినమున ఆయన తిరిగి లేచుట ద్వారా ఆ ప్రథమ ఫలముల పండుగ కూడా రద్దయిపోయింది. ఇక మిగిలిందేంటి? పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ పస్కా పండుగ జరిగిన 49 రోజులు, ఆ 49 రోజులు గడిచిన తర్వాత 50వ రోజు జరగాలి. ఆ యొక్క పెంతెకోస్తు పండుగను మనము 2వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తామండి. అయితే ఈ 50 రోజుల్లో 40 రోజులు ప్రభు వారికి కనబడుతూ ఉన్నాడు. అయితే 10 రోజులు వారు ఎవరి నడిపింపు లేదు, శిష్యులకి ఎవరి నడిపింపు లేదు, ఎవరు వారిని నడిపించే స్థితిలో వాళ్ళు లేరు. ప్రభు పట్టబడినప్పుడు శిష్యులు అనబడిన వారు ఏం చేశారు? కొంతమంది ఏం చేశారండి? పారిపోయారు, కొంతమంది దాక్కున్నారు, కొంతమంది దూరముగా ఉండి వెంబడించారు, కొంతమంది అబద్ధం కూడా ఆడారు. ఆయన ఎవరో నేను ఎరుగునని కూడా కొందరు చెప్పారు. కానీ ఈ 10 రోజులు 40 రోజులు ఆయన వచ్చాడు, కనబడ్డాడు. ఇందాక మనం ఆరాధనలో చూసాం. రండయ్యా నన్ను చూడండి, ముందు పోతామని భయపడ్డారు. రండి మీరు నన్ను పట్టుకోండి, నా గాయములను పరికించండి, ఇప్పుడైనా మీరు విశ్వాసులు గమ్మని తను తాను వారి మధ్య అక్కడ ప్రత్యక్షపరుచుకున్నటువంటి ప్రభువును మనము గమనిస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన ఊరకనే రాలేదు వారి మధ్యకి. వారు అలాంటి పరిస్థితిలో ఉన్నారని, వారు ముందు సువార్తల్లో చెప్పబడిన ప్రకారం ముందు కూడా అల్ప విశ్వాసులై ఉన్నారు. అనేక పర్యాయాలు ఆయన ప్రార్థనకు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రార్థించిన వారిగా కూడా వారు లేరు. వారిని బలపరచాలి, వారిని ఆయన సువార్తను భూదిగంతముల వరకు వారు ప్రకటించాలి అంటే వారు బలపడాలి. వారు బలపడాలి అంటే ఆయన ప్రత్యక్షత అక్కడ అవసరమైనది. అందుకే ఆయన వారి మధ్యన నిలువబడ్డాడు. నిలువబడిన వాడిని, ఆ గాయములతో వారి మధ్య నిలువబడిన వాడిని వారు ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యక్షంగా చూసినప్పుడు ముందు ఉన్నటువంటి విశ్వాసము వేరు, ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో వారికి కలిగిన విశ్వాసం వేరే. ముందు సువార్తల్లో వారికి కనబర్చిన విశ్వాసం వేరు, కానీ అపోస్తుల కార్యముల గ్రంథములో వారి చూపినటువంటి విశ్వాసము వేరండి. ఈ గ్రంథం మొత్తము కూడా వారు చేసినటువంటి కార్యాలు, ప్రభువు నామము యొక్క ప్రాముఖ్యత, ప్రభువు నామములో వారు సాధించినటువంటి గొప్ప కార్యాలను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభువు కొరకు సమిధులైన వారిని కూడా మనము చూస్తాము అపోస్తుల కార్యం. అయితే ఈ యొక్క 40 దినాలు ఆయన కనబడుతూ వచ్చాడు, 40 దినాలు వారిని బలపరుస్తూ వచ్చాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వెళ్ళి నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను. చూడండి ఇక్కడ 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి వారు కూడినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన ఆ కాలములను సమయములను
తండ్రి తన స్వాధీనము నుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. పరిశుద్ధాత్ముడు వస్తాడని ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పాడు కానీ సమయము ఆయన చెప్పలేదు కానీ 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన పెంతెకోస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. అది మన పాఠము కాదు. కానీ ఈ 10 రోజులు వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే వారు ఉన్నారు, ఒక గుడ్డు స్వరూపంలో ఉన్నారు, ఒక గుడ్డులాగా ఉన్నారు. గుడ్డులో జీవం ఉంటుందా? అది కదలలేదు. దాని క్రియలేమి మనకు కనబరచలేదు. వారు ఆ 10 రోజులు వారి పరిస్థితి ఒక గుడ్డులాగానే ఉన్నదండి. కానీ ఈ గుడ్డులాగా ఉన్న పరిస్థితిలో కూడా ఈ పరిశుద్ధాత్మ ఈ లోకంలోనికి దిగి రాకముందల వారు ఒక చిన్న పనిని వారు చేశారండి. ఆ పనినే మనము చదువుకున్నాం. అక్కడ భర్తీ చేయవలసినటువంటి స్థానం ఒకటి ఉన్నది. దాని కొరకు పేతురే దాన్ని ఇనిషియేషన్ చేస్తూ ఉన్నాడు. పేతురే దాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఇక్కడ పేతురు ఒక ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ముందు ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడు కూడా వారు ఏక మనస్సును కలిగిన వారు కాదు. ఏక అభిప్రాయాన్ని కూడా వారు కలిగిన వారు కాదు. ఏక దృక్పథాన్ని కూడా వారు కనబరిచిన వారు కాదు. కానీ ఇక్కడ 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. మునుపెన్నడూ లేదు అసలు ఈ సమయం. మునుపు యేసు తల్లి అయినా ఆయన సహోదరులైనా ఆయన వెంబడించారా? ఆ సువార్తలో మీరు ఎక్కడా అసలు ఆ విషయాన్ని మీరు చూడలేదు. వాస్తవానికి ఆయన్ని అభ్యంతరపరిచారు. ఆయన పిచ్చివాడని హేళన చేసిన వారిలో వీరు కూడా ఉన్నారు. తల్లి సహోదరులు పిచ్చి బట్టి వీడు చేస్తా ఉన్నాడని ప్రభువుని గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు చూడండి వారు ఏం చేస్తా ఉన్నారు. ఏక మనస్సు. వాస్తవానికి ఆ శిష్యుల స్థానము కుటుంబ స్థానము ఒకటి కాదు. ప్రభుతో వారు సంచరించిన వారు, ప్రభు ఆమె గర్భం నుండి లోకానికి దిగి వచ్చాడు. వారికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కానీ ఇక్కడ అందరూ ఒకటే ఏక మనస్సు ఉన్నది. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నటువంటి సంఘాన్ని చూస్తా ఉన్నాం. వీరెంతమంది? కింద వచనంలో చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనేను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నదని ఇప్పుడు పేతురు చెప్తా ఉన్నాడు. ఈయన ఈ యోధ ముందుగానే తప్పిపోతాడని, ఆ లేఖనాల ప్రవచనము నెరవేర్పు జరగాలి అని ఏర్పరచున ఈ లేఖనాన్ని ఇక్కడ ఎత్తి చెప్తా ఉన్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనని, ఆ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ పేతురు జోడిస్తూ ఉన్నాడు.
ఎందుకు ఈ యొక్క ప్రక్రియ జరగాలి? వాస్తవానికి ఆయన తప్పించబడ్డాడు. 11 మంది ఉండొచ్చుగా, 12 మంది ఎందుకు ఉండాలి? అసలు కారణం ఏమైనా ఉందా? వీరు అసలు ఆ 12వ వారిని ఎందుకు భర్తీ చేయాలనుకుంటూ ఉన్నారంటే దానికి కూడా కారణం ఉందా ప్రియులా? ఆ కారణం ఏమిటో మనము చూద్దాం రండి. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు. 22వ అధ్యాయము 28. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఏం చేయాలంటే ఈ 12 మంది 12 గోత్రాల ప్రజలకి తీర్పు తీర్చడానికి వీరికి సింహాసనాలు ఉన్నాయి. ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికొన్నప్పుడు వీళ్ళకి చెప్పాడండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యులు? 11 మందే ఉన్నారు. 12వ వ్యక్తి ఇప్పుడు కావాలి, అవసరం ఉన్నది. వారు ఈ మాటను గుర్తుపెట్టుకొని ప్రభువారు మాట చెప్తే అది ఇక అంతే, దాంట్లో మార్పు లేదు. ఎన్నిసార్లు చదివినా ఆ మాటలో మార్పే లేదు. అందుకనే వీరు ఆ 12వ వాడిని ఎంచుకోవడానికి పూనుకున్నారండి. దీనికి వివరణ వీరు అసలు ఎందుకు దీంట్లోకి రావాలనుకున్నారంటే మత్తయి సువార్త ఇంకా వివరంగా మత్తయి సువార్తలో దీని గురించి చెప్పబడింది. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచ్చిన. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఇక్కడ పేతురు అడిగాడు, అయ్యా మాకున్న సమస్తాన్ని మేము వదిలిపెట్టి నీతో తిరుగుతూ ఉన్నాం కదా, మాకేంటి లాభం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు, నేను సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 గోత్రాల యోధా ప్రజలకి తీర్పు తీర్చేవారిగా మీరు ఉంటారు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగము అతని ఇల్లు పాడైపోవును, దానిలో ఎవడును కాపురం ఉండకపోవునని ఒక కీర్తనను ఇక్కడ చెప్పాడు కదా. ఆ కీర్తన ఏంటో చూడండి. 109వ కీర్తన, 109వ కీర్తన, కీర్తనల గ్రంథము 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురు గాక, వాని భార్య విధవరాలగును గాక. ఈ విషయాలు ఇక్కడ చెప్పబడలేదండి, కానీ కీర్తనకారుడు ముందుగానే చెప్పాడు. వాని బిడ్డలు అనాథలు అవుతారు, ఆయన భార్య విధవరాలు అవుతుందని కూడా ఇంకొక 2 మాటలను దీనికి కీర్తనకారుడు ముందుగానే చెప్పాడు తన గురించి. అయితే యోహాను బాప్తిస్మము నుండి ప్రభువు చేర్చుకొనబడే వరకు మనతో ఉండినవారు. ఇక్కడ 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఎంచుకోబోయే శిష్యునికి 2 క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏమిటో ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. యోహాను బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడయ్యే వరకు మనతో ఉండాలి. మొదటి క్వాలిటీ అది 21, 22 వచనాల్లో చెప్తా ఉన్నాడు. రెండవది ఏంటి? ఆయన పునరుద్ధానము మనతో పాటు కళ్ళారా చూచిన వాడై ఉండాలి. మనం ఎంచుకోబోయే శిష్యుడు యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చినప్పటి నుండి
యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యే వరకు మనతో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఆరోహణమయ్యేటప్పుడు, ఆయన పునరుద్ధానమును జరిగించి ఆయన ఆరోహణమైనప్పుడు మన కళ్ళారా మనము చూచిన విధముగా అతను కూడా దాన్ని చూచిన వాడిగా ఉండాలి. అంటే మనతో సంపూర్ణమైనటువంటి సహవాసం కలిగిన వ్యక్తిని మనము ఎంచుకోవాలి అని చెప్పి 21, 22 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ఆ మాటలు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యునుట ఆవశ్యకమని చెప్పాడు. మనం ఎంచుకోబోయే శిష్యునికి 2 క్వాలిటీస్ కంపల్సరీగా ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అక్కడ ఎవరున్నారో చూడండి. అప్పుడు వారు 23వ వచనం, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టారని. ఇక్కడ వీరు ఇద్దరిని ఎన్నుకున్నారు. వారి పేర్లు ఏంటంటే, మొదటి వాని పేరు బర్సబా, రెండవ ఆయన పేరు మత్తీయ. సువార్త రాసిన ఆయన పేరు మత్తయి, ఈయన పేరు మత్తీయ. ఇద్దరు వేరు వేరు. అయితే వీరిద్దరిని నిలువబెట్టి అక్కడ ఏం చేస్తా ఉన్నారు చూడండి. 24వ వచనం, ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఆయన అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా ఆయన అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభు? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతను ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అందుకే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము, అలాగే కీర్తనల గ్రంథము 44వ కీర్తన 21వ వచనం. 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబరచుమని ఏం చేస్తా ఉన్నారో చూడండి. వారు 26వ వచనం, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులలో కూడా లెక్కింపబడాడు. 12వ వానిగా లెక్కింపబడిన వాని పేరు మత్తీయ అని వారు నిర్ణయించారు. ఎలా? చీట్లు వేయడం ద్వారా. ఈ చీట్లు వేయడానికి గురించి కూడా వాక్యం ఉన్నదండి. వాక్యానుసారముగానే వారు చీట్లు వేయడం జరిగింది. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం. ఈ చీట్లు వేయడం గురించి వారు లోకానుసారముగా చేసినది కాదు, వాక్యానుసారముగానే వారి విషయమై 16వ అధ్యాయము 33వ వచనం. చీట్లు వడిలో వేయబడతాయి కానీ వాటి వలన వచ్చే తీర్పు మాత్రం యెహోవా వశం అంట. అందుకే వారు చీట్లు వేసి, అయ్యా నువ్వే ఒకరిని ఎన్నుకోమని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మత్తీయ పేరున ఆ చీటీ వచ్చింది. అందుకే ఆయన ఆ శిష్యుల దృష్టిలో 12వ శిష్యునిగా ఆయన ఎంచబడ్డాడు. ఎంచబడిన వాడు ఒకరు ఎంచబడ్డారు, ఒకరు ఎంచబడలేదు. మరి ఎంచబడని వాడు అక్కడ ఆ శిష్యత్వాన్ని కోల్పోయినట్ట, దేవుని నుండి అతను వేరుపరచబడినట్ల కాదండి. ఎందుకంటే ఇద్దరు భక్తుల్ని ఎంచుకున్నారు.
ఎంచుకున్న తర్వాత వారిలో ఒకరిని ఆ స్థానానికి ఎంచుకోవాలి కనుక ఒకరి పేరును వారు తీశారు. ఆ వచ్చిన వాని పేరు మత్తయి అండి. ఆ మత్తయి 12వ శిష్యునిగా ఎంచబడ్డాడు. అయితే ఈ భాగంలో ఆ శిష్యత్వాన్ని పోగొట్టుకున్న వారిని మనము ఇద్దరిని గమనిస్తా ఉన్నాం. మొదటిగా శిష్యత్వాన్ని పోగొట్టుకున్న వాడు ఎవరు? యోధా. యోధా పోగొట్టుకుంటేనే ఆ శిష్యత్వాన్ని వేరొకరి వానికి ఇవ్వడానికి అవకాశం వచ్చింది. అయితే ఇక్కడ రెండవ వాడు కూడా శిష్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? బర్సబా. బర్సబా పోగొట్టుకున్నాడు కానీ తప్పిపోలేదు. కానీ యోధా తప్పిపోయాడండి. అయితే మన జీవితాల్లో ఇలాగే తప్పిపోయే కార్యాలు చాలా ఉన్నాయండి. అయితే బైబిల్ గ్రంథంలో నుండి ఈ తప్పిపోవుటను గురించి చిన్న ధ్యానం మనం చేద్దాం. ఈ తప్పిపోయిన వారు మరలా తిరిగి వస్తే ప్రభువులో ఎలా ప్రజ్వరిల్లారు, తప్పిపోయిన వారు అలాగే పోతే వారు ఏమి కోల్పోయారో మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఎస్తేరు గ్రంథానికి రండి. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకొన పోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులు కొనెను. ఇది నీ రాజధర్మము ఎరిగిన వారి అందరి చేత కనుక విధిని బట్టి చేయవలసినదేమని చాలన్న. ఆమె ఈ వాక్య భాగంలో మనం ఏమి గమనించామంటే రాజాజ్ఞను ఆమె ధిక్కరించినట్లు మనం గమనించాం. ఆ ధిక్కరించడం ద్వారా ఆమె ఏమి కోల్పోయింది? ఆమె మహారాణి. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న చాలా రాజ్యాల మీద అధికారిగా ఉన్నాడు. ఆయన గొప్ప చక్రవర్తిగా ఉన్నటువంటి చక్రవర్తి భార్య ఈ వస్తు. అయితే ఈ యొక్క చక్రవర్తి ఆ సముఖంలో ఉన్నప్పుడు ఆ సముఖానికి ఆమెను ఆహ్వానించినప్పుడు రాజాజ్ఞను ఆమె ధిక్కరిస్తూ కనబడుతున్నది వాక్య భాగం. రాజాజ్ఞను ధిక్కరించినప్పుడు ఆమె రాణిగా ఉండే అధికారాన్ని ఆమె కోల్పోయింది. తర్వాత వాక్య భాగాల్లో మీరు ధ్యానం చేయండి. అయితే ఆమె కోల్పోయిన స్థానాన్ని పొందిన వారు మరొకరు ఉన్నారండి. ఇక్కడ రెండవ అధ్యాయము 17వ వచనం. అక్కడే రాజు ఎస్తేరును ప్రేమించాడు. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. ఆమె ఏం పొందిందండి? రాజ కిరీటాన్ని పొందింది. ఇక్కడ ఈ మహారాణిగా ఉన్న వ్యక్తి రాజాజ్ఞను ధిక్కరిస్తే ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశాడు దేవుడు. తన ప్రజల యొక్క విమోచన కొరకు ముందుగానే ఏర్పాటు చేసిన ఎస్తేరు ఆ స్థానానికి భర్తీ కావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆమె రాజ కిరీటము ధరించుకొని రాణిగా ఆమె అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించిన వాణిగా కనబడుతున్నది. దేవుని కార్యములు గొప్పవండి. ఒకడు కోల్పోతే మరొకడు పొందుతాడు. అయితే యోధా కోల్పోయినటువంటి ఆ యొక్క శిష్యత్వాన్ని మనము ఈ ఉదయకాలం ధ్యానం చేస్తా ఉన్నాం. కానీ ఎస్తేరు జీవితంలో దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ భాగ్యము ఎంత గొప్పదంటే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఆమె ఎడల కరుణను చూపిన వారిగా కనబడుతున్నాడు. ఆ వాక్య భాగం ఆమె ఎడల కనికరాన్ని చూపిన వారిగా కనబడుతున్నాడు. ఎవరిని బట్టి ఆ కనికరము ఆమె ఎడల కలిగినదంటే మన తండ్రి అయినా దేవుని వలన ఆ కనికరము ఆమె ఎడల ఆయనకు కలిగినది. రెండవదిగా మనము చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఈ వాక్య భాగము మనకందరికీ బాగుగా ఎరిగిన వాక్య భాగమే. ఈ వాక్య భాగంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
కుమారుల్లో చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని దూరదేశం పోయి దుర్వ్యాపారముల చేత తన ఆస్తినంతా పాడు చేసుకున్నాడండి. పాడు చేసుకొని మొత్తం పోయిన తర్వాత తన తండ్రి దగ్గర ఒక సేవకునిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కుమారునిగా ఉండడానికి నాకు అర్హత లేదు, కానీ నా తండ్రి ఇంత ఎంతో మంది సేవకులు ఉన్నారు, వారిలో ఒకరిగా ఉండడానికి, పరివారిగా ఉండడానికి తన మనస్సును సిద్ధపరచుకొని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుని అంగీకరించినటువంటి తండ్రి మనస్సును మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి కుమారత్వాన్ని కోల్పోయాడు, కుమారుడిగా ఉండడానికి అర్హత ఏమీ లేదు, కానీ తనలో వచ్చినటువంటి పశ్చాత్తాపము ఆ కుమారుడిగా ఉండడానికి ఆయన ఎంచుకోలేదు. ఆ కుమారుడిగా ఉండడానికి తిరిగి రాలేదు, కానీ తన తండ్రి యొద్దన్న సేవకులలో ఒకరిగా ఉండడానికి, పరివారిలో ఒకరిగా ఉండడానికి తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఏం పొందాడో చూడండి. 24వ వచనం, 15:24. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగి. ఆయనతో పాటు ఆయన సేవకులందరూ సంతోషపడతా ఉన్నారు, ఆ పరివారం అంతా సంతోషపడతా ఉన్నారు. ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి తొడిగారు, మంచి ఉంగరము తొడిగించారు. కుమారుడు తప్పిపోయి దొరికినప్పుడు ఆ తండ్రి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, ఈ భాగంలో అన్న ఏం చేస్తా ఉన్నాడు? ఇంటిలోనే ఉండి తప్పిపోయాడు. తమ్ముడేమో తప్పిపోయి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో తండ్రి యొద్దకు వచ్చాడు, కానీ అన్న అయితే ఇంట్లోనే ఉండి తప్పిపోయాడు. కుమారత్వాన్ని వదులుకున్నాడు, కుమారుడిగా ఉండడానికి యోగ్యత లేదు, కానీ తండ్రి మనస్సు ద్వారా మరలా దాన్ని సంపాదించుకున్న చిన్న కుమారుని మనము చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఎంతో సమయాన్ని మనం కోల్పోతాం. యోధా అయితే శిష్యత్వం నుండి ఉన్న ఆయన అనుగ్రహించినటువంటి శిష్యత్వం నుండి తప్పిపోయి సమస్తమును ఆయన కోల్పోయాడు. కానీ మన జీవితాల్లో మనము కూడా దేవునికి శిష్యులుగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఆయన కొరకు ఏర్పరచుకున్న సంఘము, రాజులైన యాజక సమూహం. మరి ఎంతవరకు దేవుల్లో మనం నిలబడతా ఉన్నాం? మన దుర్వ్యాపారాల కోసం మనం ఎంత దూరం పారిపోతాం? ఈ కుమారుడికి కలిగిన కనువిప్పు నీకు కలిగిందా లేదా? ఈ కుమారుడికి ఉన్న మనస్సు, ఈ పశ్చాత్తాపం నీకు కలిగిందా లేదా? ఈ సమయంలో మరి ఈ వాక్యము నువ్వు వింటూ ఉండగా, ఈ వాక్యము నీ హృదయము అంచున తాకుతూ ఉండగా, నీవు ఏ పాపములో ఉన్నా సరే ఈ తండ్రి నిన్ను క్షమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు, నీ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను తన కౌగిలిలో చేర్చుకుంటాడండి. ఇంకా సమయం ఉన్నది ప్రియుల. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే యోధావలే అవుతావు. యోధాకి రక్షణ లేదు, పశ్చాత్తాపం ఉన్నది, కానీ రక్షణ లేదండి. యోధావలే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ సమయం మించిపోతే, యోధావలే నీవు పోతే నిత్య నరకం ఉన్నది, నిత్యాగ్ని ఉన్నది. ఆ నరకము నుండి నిన్నెవ్వరూ తప్పించలేరు, ఆ మరణము నుండి నిన్నెవ్వరూ తప్పించలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగి వచ్చారు శరీరధారి. ఆత్మరూపిగా ఉన్న ప్రియ ప్రభువు వారు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చిన క్రీస్తు ప్రభువు, నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం ఆ కలువరి గిరిలో నలిగిపోయిన క్రీస్తు ప్రభువాన్ని ఈ సమయంలో మీరు చూస్తా ఉన్నారు. 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడైన ఆ ప్రియ ప్రభువు నీ నిమిత్తం, నా నిమిత్తం స్వరూపాన్ని, సొగస్సును కోల్పోయి మనుష్యులు చూడనొల్లివానిగా చేయబడి ఆ దేహమంతా గాలాలు కట్టిన కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ దేహమంతా చిట్లిపోయింది ప్రియ. తలపైన ముండ్ల కిరీటం పెట్టబడింది, పదహస్తాల్లో కరుకైన మేకలు దిగ్గొట్టబడ్డాయి, ప్రక్కలు బల్లెపు పోటు పొడవబడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తము జరిగించినా కూడా ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. ఎందుకంటే ఆయనే సమాప్తమైనదని చెప్పి తండ్రికి ఆత్మను అప్పగించాడు. అంతవరకు ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి మరలా దాన్ని తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు. సమయాన్ని సద్వినియోగం చేశాడు. నీవు కూడా యోధావలే కోల్పోతున్నావేమో నీ జీవితంలో.
దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతే మనము చాలా అనుభవించవలసి ఉంది ప్రియ. మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ సౌలు రాజును మనం చూస్తా ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 25-26 వచనాలు. కాబట్టి నీవు నా పాపములు పరిహరించి మొక్కుకొనున్నట్లు తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని, అందుకు సమూయేలు రాను, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరిగాడు. 16వ అధ్యాయం 1వ వచనం కూడా చదువునా. అక్కడ యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతవు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమిస్తా. ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు కూడా తన జీవితంలో దేవునికి ఇష్టనిగా ఉండలేకపోయాడు. ఆ రాజుగా ఉండే ఆ అర్హతను కోల్పోయిన సౌలును త్రోసివేశాడు పక్కకి. త్రోసివేసి నీ కొమ్మును తైలముతో నింపు, నేను చెప్పబోయే దగ్గరికి వెళ్ళు, యెష్షయి కుమారుడు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దావీదును అభిషేకించు, దావీదును రాజుగా చేయమని సమూయేలుకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా సౌలుకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన రూపాన్ని చూడనన్నాడు, ఆయన ఎత్తును చూడనన్నాడు, మనస్సును చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేయలేదండి సౌలు. దేవుని మనస్సుని ఎరిగి నడుచుకోలేకపోయాడు సౌలు. అందుకే రాజుగా ఉండవలసిన సౌలు ఏమయ్యాడు? నెట్టివేయబడ్డాడు. నెట్టివేయబడిన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదు దేవునికి ఇష్టునిగా నడుచుకున్న వాడిగా కనబడుతుంది. దేవునికి ఆయన యొక్క హృదయానుసారుడిగా నడిచినటువంటి దావీదును మనము చూస్తా ఉన్నాం. దావీదు సద్వినియోగం చేసుకున్నాడు, సౌలు దుర్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఇంకా నీ జీవితంలో ఉన్నదా? ఇలాంటి పరిస్థితి నీకుంటే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం అండి. మరొక భక్తుడిని చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అన్నదమ్ములలో ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావును పోలి ఎవరైనా నడుచుకుంటూ ఉన్నామేమో మనము యోచన చేయాలి ప్రియులా ఈ సమయంలో. అంత మాత్రమే కాదు, ఎంతో మంది భక్తులు మనతో ఈ ఉదయకాలం వారి సాక్ష్యాలు మన ఎదుట కనబడుతుంది. యోధా కోల్పోయాడు, తర్వాత రాణి కోల్పోయింది. అంత మాత్రమే కాదు, అన్న కోల్పోయాడు, కానీ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి పొందుకున్నాడు. సౌలు కోల్పోయాడు, దావీదు పొందుకున్నాడు. ఏశావు కోల్పోయాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి యాకోబు అందుకున్నాడు. మరొక భక్తుని మనం చూద్దాం. అసలు వీరైతే భార్యాభర్తలు ఇద్దరూ తప్పిపోయారండి. అపొస్తలుల కార్యముల గ్రంథమే 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఆది సంఘములో ఉన్నవారు సమస్తమును, వారికి ఉన్న సమస్తాన్ని అమ్మివేసి ఆ యొక్క శిష్యుల పాదాల ఎదుట పెడుతూ వారు ఎంతో మాదిరిని కనబరుస్తూ ఉంటే, ఈ భార్య భర్తలు అనయ్య సత్పెరలేమో తమకున్న భూమిని అమ్మివేశారు. అమ్మివేసి ముందుగానే ఒకరితో ఒకరు చెప్పుకొని
కొంత ధనాన్ని వాడు దాచుకొని కొంత తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు, ఇదే మీరు అమ్మిన వెల అంటే, మొదట భర్త అబద్ధం ఆడాడు, అక్కడే పని చనిపోయాడు. ఆయన్ని బాధ పెట్టిన వారు ఇంకా గడప యొద్ద ఉండగానే భార్య కూడా అబద్ధం ఆడి ఆమె కూడా అక్కడే పడి చనిపోయింది. ఇలాంటి భార్యాభర్తలు మనలో మధ్యలో కూడా ఉన్నారు. అబద్ధికులుగా దేవునిలోనే ఉంటూ దేవునిలోనే కొనసాగుతూ కానీ సంఘం ఎదుట అబద్ధికులుగా జీవిస్తూ ఉన్నారు. అలా ఉంటే ఎవరికి మేలు లేదండి. వీరు కూడా మన ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తరువాత ఈ ప్రసంగం, మనం ఈ ఉదయకాలం చేస్తున్నటువంటి ప్రసంగం చేసినటువంటి పేతురుని మనము గమనిద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము ముందుగా 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాడు. మరి ఎవరిని గద్దిస్తా ఉన్నాడు? సాతాన్ని గద్దిస్తా ఉన్నాడు. ఎందుకు గద్దిస్తా ఉన్నాడు అంటే ఆ పై వచనంలో చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దిస్తా ఉన్నాడు. సాతాను పేతురులో ప్రవేశించినప్పుడు సాతాను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందబోవు హింసలను గురించి, ఆయన పొందబోయే మరణము గురించి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్తున్న మాటలు వింటూ ఉన్నప్పుడు సాతాను పేతురులోకి వెళ్ళి ఆ పేతురు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని గద్దిస్తూ ఉన్నప్పుడు, అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరములకు కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో అంటా ఉన్నాడు. పేతురులో కూడా సాతాను ప్రవేశించాడండి ముందున్న కాలంలో. అయితే ఇంకొక చోట చూడండి, ప్రభువుని గురించి అసలు నేను ఎరుగునని చెప్తా ఉన్నాను. 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ముందేమో ఆ ప్రభురాత్రి భోజనం జరిగేటప్పుడు పేతురు ఏం చెప్తా ఉన్నాడు? అసలు ఎవరు నిన్ను విడిచిపెట్టకపోయినా నేను అసలు విడిచిపెట్టను, నీతోనే ఉంటానని చెప్తా ఉన్నప్పుడు ఆ డంబపు మాటలు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, జరగబోయేవన్నీ ముందుగానే ఎరిగిన ప్రియ ప్రభు. ఈయనకి జరిగబోయేది ముందు తెలియదు ఆయనకి. ఈయన 3 సార్లు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరుగను. ఇవి ఆయన శిష్యుడు కాదా అంటే ఆయన ఎవరో నేను ఎరుగనని చెప్తా ఉన్నాడు పేతురు. కానీ పేతురుకి మారు మనస్సు ఉన్నది. పేతురు అంగీకరింపబడ్డాడు ప్రియుల. ఆ వచ్చిన భాగం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు. 22వ అధ్యాయము 61, 62 వచనాలు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఆయనేమో ఒక భక్తుడేమో సంతాపపడి ఏడ్చాడని రాశాడు. కానీ ఇక్కడ ప్రభు తిరిగి పేతురు వైపు చూచాడండి. ఆ చూపులోనే ఉన్నది అసలు కార్యం. ఆ చూపులోనే ఉన్నదండి అసలు కార్యం. ఆ ప్రభువు చూచిన చూపులోనే ఆ పేతురు మనస్సు పగిలిపోయి, ఈ ప్రభుతోనే నేను తిరిగానే, ఈ ప్రభుతోనే నేను సంచరించానే, ఈయన నామమున అనేకులను స్వస్థ చిత్తులను చేశాను, ఈయన నామములో అనేక అద్భుత కార్యాలు చేశాను, ఈయన నేను ఎరుగునని చెప్పాను, ఈయన ఎవరో నేను ఎరుగునని చెప్పాను అని చెప్పి తన హృదయం పగిలిపోయింది. సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు పేతురు.
చెదిరిపోయిన శిష్యుల్లో ఉన్న పేతురు మనకు మాత్రం ఇక్కడ గొప్ప భక్తునిగా కనపడవద్దు. ముందైతే చంచలమైన మనస్సు ఉన్నది, ముందైతే దిగజారు స్వభావం ఉన్నది. కానీ అపోస్తల కార్య గ్రంథములో మీరు గమనిస్తే మరి పేతురు వెనక్కి తిరిగిన అనుభవం ఇక లేదండి. తన జీవితాంతము కూడా ఆయన చనిపోయే వరకు కూడా ప్రభువుకి గొప్ప సాక్షిగా ఉన్నాడు. అలాంటి స్వభావం కావాలి దేవునికి. మనమందరము కూడా మన కార్యముల చేత అనేక సార్లు పడిపోయిన వారు, కానీ తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరలా వెనుకకు పోయే స్వభావం ఆయన కోరుకోవడం లేదు. అదే పేతురు మనతో ఈ ఉదయకాల సమయం మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనము అసలు మన సబ్జెక్టులోకి వద్దామండి. అయితే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. సమయం అయిపోతూ ఉన్నది. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అసలు ఈ దొంగ కుక్క జరిగినటువంటి అసలు ఎంత ధన్యత నాకు తెలిసి అసలు ఎవరికి లేదండి. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఖచ్చితంగా ఎక్కడో వినే ఉంటాడు. ఒకడేమో ఎడం వైపు ఉన్నవాడు ప్రభువుని దూషిస్తా ఉన్నాడు, ప్రభువుని నిందిస్తా ఉన్నాడు. నీవు రాజువు కదా, నీవు దేవుడు అని చెప్పుకున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని ఒకడంటూ ఉంటే, వాడిని అరే మనము చేసిన దానికి మనకు ఈ శిక్ష న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు, అన్యాయముగా ఈ తీర్పు అనుభవిస్తా ఉన్నాడు ఆయన, నువ్వు ఊరకనే ఉండమని ఆయన్ని గద్దించి, యేసు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, నన్ను రక్షించమన్నాడా? ఆ మనస్సు కావాలి దేవుడు. చివరి క్షణంలో ఆ దొంగకు దొరికింది అవకాశం. ఇది నీ జీవితంలో చివరి క్షణం అయితే నీకు కూడా ఇది గొప్ప అవకాశమే ప్రియుల. ఈ అవకాశం మరలా నీకున్నదో లేదు. ఆ దొంగకైతే అవకాశం దొరికింది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. అసలు ఒక్క మాటతో పరదోషాన్ని, పరలోక భాగ్యాన్ని ఆ దొంగ పొందాడండి. ఇప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఆ భాగ్యము నీకున్నది, నాకున్నది. నీవు ఎంత ఘోర పాపివైనా, ఎంత పాపములో నీవు ఉన్నా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన ప్రేమాస్వరూపి. ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి పాపము నిమిత్తం ఆయన సిలువ మోశాడు. ఆయన ఈ లోకంలో ఉన్న సర్వ మానవుల పాపము నిమిత్తమే సిలువ వేయబడ్డాడు. ఆ సిలువలో ఆయన చనిపోయింది నీ పాపము నిమిత్తం, నా పాపము నిమిత్తం. ఆయన చనిపోయిన వాడు మరలా 3వ దినంన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి అండి. ఈ లోకంలో ఎవ్వరి సమాధి ఖాళీ సమాధి కాదు. క్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీ సమాధి. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన ద్వారా ఆయనతో పాటు తిరిగి లేచిన అనుభవం మనకందరికీ అనుగ్రహించాడు ప్రియ. ఈ అనుభవం ఉన్నదాని జీవితంలో దొంగకైతే ఆఖరి క్షణంలో లభించింది. మరి నీకు నాకు ఆయన రక్తము ద్వారా కొనబడిన సంఘముగా ఆయన సన్నిధిలో మనమందరము చేర్చబడ్డామండి. అయితే యోధాకు కూడా అవకాశం ఉండేది, కానీ కోల్పోయాడు. చూడండి, చివరిగా యోధాని గురించి మనం చూసి ప్రార్థన చేసుకుందాం. యోధా 30 వెండి రూకలకు ప్రభువు వారిని అమ్మివేశాడండి. అమ్మివేసి యోధా, వాస్తవానికి మీకు చిన్న ప్రశ్న, ప్రభురాత్రి భోజనంలో యోధా ఉన్నాడా లేదా?
ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆ రాత్రి భోజనంలో ఆయన పాలు పంచులు పొందాడా? పొందలేదా? పొందలేదండి. చూడండి, ప్రభురాత్రి భోజనములో ఆయన భోజనం, ఆ రొట్టె విరోకం ముందలే ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఆ ప్రభురాత్రి భోజనములో ఆయన పాలు పొందులు పొందినట్లుగా అసలు లేదండి. ఆయన సాతాను ద్వారా ప్రేరేపింపబడి ఆయన వెళ్ళిపోయిన వారిగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడా మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పెను అది భోజనమునకు కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. డబ్బు సంచి యోధా వద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవి కొనమని అయినను పేదలకు ఏమైనను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొని వాడా ముక్క పుచ్చుకొనిన వెంటనే బయటకు వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. అసలు మొక్క ముంచి ఇవ్వడం ఏంటి? రొట్టె అయితే ఇరిచిస్తారు కదా, మొక్క ముంచి ఇవ్వడం ఏంటంటే పస్కా పశువును వధించిన తర్వాత ఆ వధించినటువంటి పశువు యొక్క మాంసమును వారు చేదు కూరల్లో ముంచుకొని తినాలండి. ఆచారం ఉన్నది యూదులకు మొదటి నుండి. మీరు చరిత్ర గ్రంథాల్లోని చదివితే యెర్మయాగ్రంథములో దాని యొక్క వివరాలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఆయన ఆ చేదు కూరలో ముంచి ఇచ్చిన మొక్కనే యోధా తిన్నాడు, రొట్టెను కాదు. ఆ మొక్కను తిన్న యోధా సాతాను ద్వారా నిండుకొని బయటకు వెళ్ళిపోయాడండి. ఆ ప్రభురాత్రి భోజనంలో ఆయన లేడు. అయితే ఒక గడియలో యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపగా చూచి ఏం చేశాడండి? పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చాడు. యోధాకు పశ్చాత్తాపం ఉన్నది, కానీ ఎందుకు ఆయన రక్షింపబడలేదంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభువారి పాపినని ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం కలిగిన యోధా ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను గోజాగినట్లయితే, ప్రభువుని వేడుకున్నట్లయితే ఆ 12 మధ్యలో యోధా ఉండేవాడండి. కానీ పశ్చాత్తాపడిన యోధా తన్ను తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అందుకే చూడండి, అక్కడ 4వ వచనంలో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాడు. నిరపరాధ రక్తం అంటే ఫుట్నోట్లో చూడండి, నీతిమంతుని రక్తం అని సారాంశం అండి. నీతిమంతుని రక్తాన్ని అప్పగించాను, వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు ఆ దేవాలయంలోనే పడవేసి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోతే ఆ డబ్బులు వాళ్ళు సందాలో కలపలేదండి. చూడండి ఆ వచనం కూడా చూడండి. 6వ వచనం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని వారు చెప్పుకొని ఆ డబ్బుతో ఏం చేశారండి? కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశీయులను పాతి పెట్టుటకు కుమ్మరివాని పొలమును కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమను అనబడుచున్నది. ఆడు ప్రభువుని అమ్ముకున్నటువంటి డబ్బు కూడా మరలా తీసుకోబడలేదు. యోధా అంగీకరింపబడలేదు. యోధా పశ్చాత్తాపము అంగీకరింపబడలేదు. యోధా వద్దనుకున్న ఆ డబ్బులు కూడా అంగీకరింపబడలేదు. అలాంటి స్థితి దేవుడు అసలు కోరుకోవట్లేదు. ఇంకా ఈ ఉదయకాల సమయంలో ఇంకా మోసకరమైన జీవితం నీలో ఉన్నదేమో, మోసకరమైన జీవితం నాలో ఉన్నదేమో యోచన చేసుకున్నాడు. డబ్బు సంచి యోధా దగ్గర ఉంటే దొంగతనం చేస్తూనే ఉన్నాడు. ప్రభువుకి తెలుసు. దొంగగా ఉన్న యోధా తరువాత ఆ 30 వెండి రూకలకు ప్రభువుని అమ్మివేశాడు. పశ్చాత్తాపం పొందినా కూడా ప్రభు చెంతకు చేరలేకపోయాడు.
యోధావలే త్రోసివేయబడితే ఎవరికి ధన్యం లేదు. ఉదయకాల సమయంలో ప్రభు వాక్యము వింటున్న నీవు నేను, ప్రభు వాక్యము ద్వారా పురికొల్పబడుతున్న నీవు నేను యోధావలే త్రోసివేయబడితే ఎవరికి మేలు లేదు కనుక నీ హృదయంలో పశ్చాత్తాపం ఉంటే అక్కడే నీ ఉన్న చోటనే ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆయన హక్కున చేర్చుకుంటాడు, నిన్ను కూడా ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. యోధాకు లేని భాగ్యం నీకివ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. యోధా కోల్పోయాడు, కానీ నీకైతే సమయం ఉన్నది. యోధా కోల్పోయినటువంటి ఆ యొక్క ధన్యత నీకు కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనమైతే రాజులైన యాజక సమూహం, ఆయన సొత్తైన ప్రజ, మనం విలువ పెట్టి కొనబడిన క్రయధనమై ఉన్నాం. మనం ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియుల, ఈ ఉదయకాల సమయంలో చాలామంది భక్తుల జీవితాలను మనం చూసాం. పేతురు వలె ఆ స్వభావం నీలో నాలో ఉంటే మరలా వెనుకకు తిరిగే ఆలోచనే ఉండదు. ఆ చూపు ద్వారా ఆయన హృదయము తగిలిపోయింది. ఇదేనా ఈ వాక్యము ద్వారా నీ హృదయపు అంచున క్రీస్తు ప్రభు నిల్చుబడి ఉండగా ఆయన నీకోసమే మరణించాడు, నీకోసమే తిరిగి లేచాడు. ఆ దెబ్బలన్నీ నీకోసమే, ఆ ముండ్ల కిరీటం నీకోసమే, ఆ ప్రక్కలో బల్లెపోటు నీకోసమే, ఆయన పావన రక్తం నీకోసం, అమూల్యమైన రక్తం నీకోసం, పాపము లేని రక్తం నీకోసం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.